హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదమ్మా. ఈరోజు ఎక్సైజ్ 3Aలో 4, 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫోర్త్ ప్రాబ్లమ్ ఏమంటున్నారమ్మా? ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 100 సెంటీమీటర్ బై అన్ ఆర్క్ లెంత్ 22 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, యాంగిల్ అనేది డిగ్రీస్లో ఫైండ్ చేయమంటున్నారు. అయితే ఆ యాంగిల్ ఎక్కడ ఫైండ్ చేయాలట? సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఇచ్చారు 100 సెంటీమీటర్స్, అదేవిధంగా ఆర్క్ లెంత్ 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ యాంగిల్ని డిగ్రీస్లో ఫైండ్ చేయాలి. అయితే మనకి ఆర్క్ లెంత్ అండ్ రేడియస్ తెలిసినప్పుడు యాంగిల్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? నెంబర్ ఆఫ్ రేడియన్స్లో కదా ఫైండ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ రేడియన్స్ అంటే ఏం తెలుసు మనకి? నెంబర్ ఆఫ్ రేడియన్స్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్ అని తెలుసు. సో ఇప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ రేడియస్ అనేది ఏమి ఇచ్చారమ్మా? రేడియస్ 100 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ ఆర్క్ లెంత్ అనేది ఎంత ఇచ్చారు? 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ రేడియన్స్ ఎంత అవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ రేడియన్స్ ఎంత అవుతుంది? ఆర్క్ లెంత్ బై రేడియస్ అవుతుంది. ఇక్కడ ఆర్క్ లెంత్ ఎంత ఇచ్చారమ్మా? 22 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 100 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే ఏమైంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ రేడియన్స్ ఎన్ని వచ్చాయి? 22/100 రేడియన్స్ ఇచ్చారు. అయితే యాంగిల్ అనేది మనం డిగ్రీస్లో కదా ఫైండ్ చేయాలి. సో డిగ్రీస్లోకి కన్వర్ట్ చేద్దాం రేడియన్స్ని. ఓకే, అయితే మనకేం తెలుసు? 1 రేడియన్ అనేది డిగ్రీస్లో ఏ విధంగా రాయొచ్చు? 1 రేడియన్ ఈక్వల్ టు 180/π డిగ్రీ అని తెలుసు. ఓకేనా? ఇప్పుడు ఆ విధంగా 22/100 రేడియన్స్ అంటే ఏం రాయొచ్చమ్మా? 22/100 రేడియన్స్ అంటే 180/π ఇంటూ 22/100 అని రాయొచ్చు. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 180/π. పై అంటే ఇక్కడ వాల్యూ ఏం తెలుసు? 22/7. రెసిప్రోకల్ అంటే 7/22 ఇంటూ 22/100. 22 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0 అండ్ 2 5s 2 9s ఏమవుతుంది వాల్యూ? 9 7s 63/5. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు 63/5ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? 5తో డివైడ్ చేయండి. ఏమవుతుంది? 63ని 5 12s 60 అని తెలుసు. రిమైండర్ 3 ఉంటుంది. అంటే 63/5నే ఇవేంటి డిగ్రీస్ కదమ్మా, మెన్షన్ చేయండి డిగ్రీ అని. 63/5 డిగ్రీ. ఓకే, అయితే 63/5ని ఏ విధంగా రాయొచ్చు? కోఎఫిషియంట్ ఎంత? 12, రిమైండర్ 3/5 డిగ్రీ. ఓకే, అంటే ఇది ఏ విధంగా రాయొచ్చు? 12 డిగ్రీ ప్లస్ 3/5 డిగ్రీ. 1 డిగ్రీ అంటే ఏం తెలుసు? 60 మినిట్ అని తెలుసు కదా. సో 3/5 డిగ్రీ అంటే ఏం రాయొచ్చు? 3/5 ఇంటూ 60 మినిట్ అని రాయొచ్చు. ఓకే, 5 12s పోతుంది. అంటే ఏముంది? 36 మినిట్స్. దట్ ఈక్వల్ టు 12 డిగ్రీ 3/5 డిగ్రీ అంటే 36 మినిట్స్. సో ఏదైతే రేడియస్ 100 సెంటీమీటర్స్, ఆర్క్ లెంత్ 22 సెంటీమీటర్స్ ఉండేటట్టు సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందమ్మా? 12 డిగ్రీ 36 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 40 సెంటీమీటర్స్, లెంత్ ఆఫ్ కార్డ్ ఈస్ 20 సెంటీమీటర్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఆఫ్ ది కార్డ్ అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? చూడండి, సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఎంత ఇచ్చారు? 40 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా? డయామీటర్ అనేది రేడియస్కి 2 టైమ్స్ ఉంటుంది కదమ్మా. 2r ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. చూడండి, సర్కిల్ అనేది ఈ విధంగా ఉంది అంటే డయామీటర్ ఏ విధంగా ఉంటుంది? డయామీటర్ పాసెస్ త్రూ ద సెంటర్ అండ్ ఇట్ ఈక్వల్ టు ద ట్వైస్ ఆఫ్ ది రేడియస్. ఓకేనా? సో ఇప్పుడు రేడియస్ ఎంత అవుతుందో ఫైండ్ చేయండి. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది?
40/2 సెంటీమీటర్స్, అంటే రేడియస్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అయింది. అండ్ ఇంకేమి ఇచ్చారు, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇచ్చారు, ఎంత ఇచ్చారమ్మా? 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. కార్డ్ అంటే ఏంటి? ఏదైనా సర్కిల్ ఈ విధంగా తీసుకున్నప్పుడు సర్కిల్ మీద ఉన్న ఒక 2 పాయింట్స్ని, ఏ బి అనే 2 పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయా? సో వీటిని జాయిన్ చేస్తే వచ్చేదే కార్డ్ అవుతుంది. ఈ కార్డ్ యొక్క లెంత్ ఏమి ఇచ్చారమ్మా? 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం ఏం ఫైన్ చేయాలమ్మా? లెంత్ ఆఫ్ మైనర్ ఆర్క్ ఫైన్ చేయమంటున్నారు. సో మైనర్ ఆర్క్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఏబి అనేది ఈ విధంగా ఒక కార్డ్ ఇచ్చారు. సో ఇక్కడ మైనర్ ఆర్క్ అనేది ఏమవుతుంది అంటే, ఈ స్మాలర్ లెంత్ ఉంది కదా కర్వ్ ఏబి అనేది, ఇది మైనర్ ఆర్క్ అవుతుంది. ఓకేనా? ఏబి అనే 2 పాయింట్స్ యొక్క కర్వ్ పార్ట్లో స్మాల్ లెంత్ అనేది దేనికి ఉంటుంది? రెండింటిని కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. సో ఇలా గ్రీన్ కలర్ ఈ విధంగా తీసుకుంటే ఇది ఎక్కువ లెంత్ ఉంటుంది కదా. సో మనం మైనర్ అడిగారు కాబట్టి ఓన్లీ ఈ పార్ట్ అనేదే మనం ఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం ఏ విధంగా ఫైన్ చేయాలో చూడండి. ఇప్పుడు సర్కిల్ ఇచ్చారమ్మా. సర్కిల్ యొక్క రేడియస్ ఏముందమ్మా? రేడియస్ ఎంత వచ్చింది? 20 సెంటీమీటర్స్ వచ్చిందా? సో ఇది ఓఏ అనేది రేడియస్. అండ్ అదేవిధంగా కార్డ్ ఇచ్చారు కదా, ఏబి అనేది ఒక కార్డ్ తీసుకుంటే ఈ కార్డ్ యొక్క లెంత్ ఏమి ఇచ్చారమ్మా? 20 సెంటీమీటర్స్. అండ్ సెంటర్ నుంచి సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకున్నా అది ఏమవుతుంది? డిస్టెన్స్ రేడియస్సే కదా అవుతుంది. అంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ ఎంత? 20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిందో, ఈ ఓఏబి అనే ట్రయాంగిల్ ఫామ్ అయిందా? ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అవుతుంది? అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కదా. యాంగిల్స్ ఏమవుతాయి? యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఏఓబి ఏమవుతుంది? 60 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అండ్ ట్రయాంగిల్లో ఎప్పుడు టోటల్ యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుంది? 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? బై 3 చేయండి, 3 యాంగిల్స్ కదా, 360s. సో ఇక్కడ యాంగిల్ ఏఓబి అనేది ఎంత వచ్చింది? 60 డిగ్రీస్ ఉన్నది ఈ వాల్యూ. ఆర్క్ లెంత్ ఫార్ములా ఏం తెలుసమ్మా? టీటా ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్ అని తెలుసు కదా మనకి. ఆర్క్ లెంత్ ఇక్కడ ఎంత మనం ఫైన్ చేయాలి? ఆర్క్ లెంత్ టీటా అనేది ఎంత ఉంది? 60 డిగ్రీస్. ఆర్క్ లెంత్ మనం ఫైన్ చేయాలి బై రేడియస్ ఎంత ఉంది? 20 సెంటీమీటర్స్. ఓకే, సిక్స్టీ డిగ్రీస్ని రేడియన్స్లో ఏ విధంగా రాయొచ్చు? π/180 ఇంటూ 60 రేడియన్స్ అని రాయొచ్చు కదా. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? π/180, ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే 6 3s π/3 వస్తుంది. ఇప్పుడు ఈ π/3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సో ఇక్కడ ఏముంది? 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై 20 సెంటీమీటర్స్ ఉంది కదా. 60 డిగ్రీస్ని ఏ విధంగా రాయొచ్చు? π/3 అని రాయొచ్చు. π/3 ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 π/3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేశానో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఇఫ్ ఇన్ 2 సర్కిల్స్ ఆర్క్స్ ఆఫ్ సేమ్ లెంత్ సబ్టెండెడ్ యాంగిల్స్ 60 degrees 75 degrees ఎట్ ద సెంటర్, ఫైండ్ ద రేషియో ఆఫ్ దే రేడియస్ అంటున్నారు. ఓకేనా? సొల్యూషన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? 2 సర్కిల్స్కి ఆర్క్ లెంత్ సేమ్ ఉండే విధంగా 2 సర్కిల్స్ సెంటర్ దగ్గర యాంగిల్ ఎంత చేస్తుందంట? ఒకటి 60 degrees చేస్తుంది, ఇంకొకటి 75 degrees చేస్తుంది. ఓకే, రెండిటికి ఆర్క్ లెంత్ అనేది సేమ్ అమ్మ. అయితే మనల్ని ఏం ఫైన్ చేయమంటున్నారు? ఈ 2 సర్కిల్స్కి రేడియస్ అనేది ఉంటుంది కదా,
ఆ రేడియస్ యొక్క రేషియో అనేది ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా, చూడండి ఏ విధంగా చేస్తాను. ద యాంగిల్ ఏమిచ్చారమ్మా, ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద ఆర్క్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్. సో ఫస్ట్ సర్కిల్ యాంగిల్ ఎంత, θ1 ఈక్వల్ టు 60 degrees తీసుకున్నా. డిగ్రీస్ని రేడియన్స్లో ఏ విధంగా రాయొచ్చు, 60 × 1 degree అంటే π/180 రేడియన్స్. ఏమొస్తుంది, 60 π/180 రేడియన్స్. ఓకే, అదేవిధంగా ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద ఆర్క్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్. సెకండ్ సర్కిల్ యాంగిల్ ఎంత, θ2 ఈక్వల్ టు 75 degrees. 75 degreesని రేడియన్స్లో ఎలా రాయొచ్చు, 75 × π/180 రేడియన్స్ అంటే ఏమవుతుంది, 75 π/180 రేడియన్స్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. అయితే మనకి రేడియన్స్కి ఫార్ములా ఏం తెలుసమ్మా, నెంబర్ ఆఫ్ రేడియన్స్ θ ఈజ్ ఈక్వల్ టు లెంత్, ఆర్క్ లెంత్ బై రేడియస్ అని తెలుసు కదా. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్కి ఏమవుతుంది, θ1 ఈక్వల్ టు ఆర్క్ లెంత్ L/ రేడియస్ R1 అని తీసుకున్నా. సెకండ్ సర్కిల్ రెండిటికి ఆర్క్ లెంత్ సేమ్ కాబట్టి L అనే తీసుకుంటా. ఓకేనా, సెకండ్ సర్కిల్కి θ2 ఈక్వల్ టు లెంత్ L/ రేడియస్ R2. సో ఇది ఏ విధంగా రాయొచ్చమ్మా, R1 ఈక్వల్ టు L/θ1 అని రాయొచ్చు. అండ్ ఇక్కడ R2 ఈక్వల్ టు L/θ2. మనకి రేడియస్ యొక్క రేషియో కాదా కావాలి, R1/R2 చేయండి, ఏమొస్తుంది, L/θ1 L/θ2 చేద్దాం. సో అగైన్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు, L/θ1 డినామినేటర్లో L/θ2ని న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఏమవుతుంది, θ2/L అవుతుంది. L అనేది క్యాన్సిల్ అయితే θ2/θ1. దట్ ఇంప్లైస్ R1/R2 ఈక్వల్ టు θ2 అంటే వాల్యూ ఏం తెలుసు, 75 π/180 R2 అంటే ఏం తెలుసు, θ1 అంటే ఏం తెలుసు, 60 π/180. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 75 π/180 ఇంటూ డినామినేటర్లో 60 π/180 ఉందా, ఏమొస్తుంది, 180/60 π అవుతుంది. 180 అనేది క్యాన్సిల్ అయింది, పై అనేది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 15 4s 15 5s అంటే వాల్యూ ఏమైంది, 5/4. దేర్ఫోర్ R1/R2 అంటే ఏమొచ్చిందమ్మా, 5/4 వచ్చింది. రేషియో ఏమైంది, R1:R2 ఈజ్ ఈక్వల్ టు 5:4 అయింది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 7th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ ద యాంగిల్ ఇన్ రేడియన్. సో ఇక్కడ యాంగిల్ రేడియన్స్లో ఫైండ్ చేయమంటున్నారు. త్రూ విచ్ అ పెండులం స్వింగ్స్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ 75 centimeters అండ్ ద టిప్ డిస్క్రైబ్స్ అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఒక పెండులం అనేది ఇచ్చారమ్మా. ఈ పెండులం యొక్క లెంత్ ఎంతటమ్మా, 75 centimeters. సో ఈ పెండులం అనేది ఇలా స్వింగ్ చేస్తున్నప్పుడు ఇదొక ఆర్క్ని ఫామ్ చేస్తుందమ్మా. ఈ ఆర్క్ని ఏ విధంగా ఇచ్చారంటే ఫస్ట్ 10 centimeters, నెక్స్ట్ 15 centimeters, 21 centimetersగా ఇచ్చారు. సో మనం ఏం ఫైండ్ చేయాలంటే ఇక్కడ యాంగిల్ అనేది రేడియన్స్లో ఎంత ఫామ్ చేస్తుందో ఫైండ్ చేయాలి. అర్థమవుతుందా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఆర్క్ లెంత్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 10 centimeters ఇచ్చారు. ఆర్క్ లెంత్ L ఈక్వల్ టు 10 centimeters ఇచ్చారమ్మా. అండ్ అదేవిధంగా ఇక్కడ రేడియస్ ఎంత అవుతుంది, రేడియస్ అంటే ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది పెండులం అవుతుంది. రేడియస్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది పెండులం అవుతుంది. ఎంత ఇచ్చారు, లెంత్ ఆఫ్ ది పెండులం 75 centimeters ఇచ్చారు. మనకి యాంగిల్ ఫార్ములా ఏం తెలుసు, θ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్ అని తెలుసు కదా. ఆర్క్ లెంత్ ఎంత, 10/75, 10 centimeters by 75 centimeters. 5 2s 5 15s అంటే ఏమవుతుంది, 2/15 రేడియన్స్ అవుతుంది. అర్థమైందా ఏ విధంగా చేసామో. అదేవిధంగా ఆర్క్ లెంత్ అనేది 15 centimeters అయినప్పుడు ఆర్క్ లెంత్
ఎల్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అయితే ఏ విధంగా, మనకి రేడియస్ అంటే ఏం తెలుసు, రేడియస్ అనేది ఏమవుతుంది ఇక్కడ, రేడియస్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది పెండ్యులం అవుతుంది. లెంత్ ఆఫ్ ది పెండ్యులం అవుతుంది. లెంత్ ఆఫ్ ది పెండ్యులం ఏమి ఇచ్చారు, 75 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు యాంగిల్ ఫైండ్ చేయండి. యాంగిల్ ఏమవుతుంది, టీటా ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఎల్ అంటే ఏం తెలుసు, 15 సెంటీమీటర్స్. ఆర్ అంటే 75 సెంటీమీటర్స్. ఏమవుతుంది, 15 5 అంటే 1/5 రేడియన్స్ అవుతుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా. నెక్స్ట్ థర్డ్ వన్, ఆర్క్ లెంత్ ఏమి ఇచ్చారు, 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆర్క్ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ రేడియస్ ఇక్కడ మనకి ఏం తెలుసు, రేడియస్ అంటే లెంత్ ఆఫ్ ది పెండ్యులం. పెండ్యులం యొక్క లెంత్ ఎంత ఇచ్చారు, 75 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా. లెంత్ ఆఫ్ ది పెండ్యులం 75 సెంటీమీటర్స్ ఇచ్చారు. యాంగిల్ టీటా అంటే మనకేం తెలుసు, లెంత్ బై రేడియస్. లెంత్ అంటే ఇక్కడ 21 సెంటీమీటర్స్, రేడియస్ ఏంటి 75 సెంటీమీటర్స్. సింప్లిఫై చేస్తే 3 7s 325 అంటే ఏమవుతుంది, 7/25 రేడియన్స్ అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా. సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3Aలో 4 5 6 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.